వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, మొదటిగా గ్రహాలు చాలా వరకు మే నెలలో ఎక్కువగా చేంజెస్ చూసే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. దాని ప్రభావం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ముందుగా ఈ మే నెలలో గ్రహ సంచారాలన్నీ కూడా మారబోతున్నాయండి. ఎలాగనంటే మొన్నటి వరకు షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమిగా ఉన్నటువంటి గ్రహాలు ఒక్కొక్కటిగా వాటి యొక్క స్థానాలు మారబోతున్నాయి. ముందుగా మే 7వ తారీఖున బుధగ్రహ సంచారము, మీనములో ప్రస్తుతం ఉన్నటువంటి బుధగ్రహ సంచారము తన నీచ స్థితిని వదిలి మేషరాశిలోకి సంచారం జరగబోతోంది మే 7వ తారీఖున. అయితే మే 15వ తారీఖున మేజర్ చేంజెస్ అండి. రవి గురుడు అంటే వృషభ సంక్రమణము, గురుడి యొక్క ట్రాన్సిట్ కూడా మే 15వ తారీఖున అయింది. రవి వృషభంలోంచి, మేషంలోంచి వృషభంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. గురుడు వృషభంలోంచి మిథునంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఆ రోజు చాలా విశేషమైన రోజు. ఎన్నో రాశులకి గొప్ప గొప్ప మార్పులు, రాజయోగాలు అక్కడ ప్రారంభం అవబోతున్నాయి అని చెప్పచ్చు. అయితే మే 18వ తారీఖు తర్వాత రాహు కేతుల యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది. రాహు మీనములోంచి కుంభంలోకి ఎంటర్ అయితే కేతువు కన్యలోంచి సింహంలోకి ఎంటర్ అవుతున్నారు. దీని మూలాన కూడా చాలా రాశుల వరకు చాలా విశేషమైన ఫలితాలు, కొంతమందికి ఇబ్బందికరమైన ఫలితాలు ఖచ్చితంగా కలగబోతున్నాయని చెప్పొచ్చమ్మా. తులారాశి వారికి మే నెలలో మొత్తం మనం చూసుకుంటే విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. తులారాశి వాళ్ళకి ఏమిటి అంటే ప్రధానంగా గ్రహ సంచారాల్లో పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము మే 18వ తారీఖు తర్వాత రావడము, షష్టము అంటే 6వ స్థానంలో శుక్ర శనీశ్వరు యొక్క సంచారము నడవడము, సప్తమంలో బుధగ్రహ సంచారము మే 7వ తారీఖు తర్వాత నుంచి, అష్టమంలో రవిగ్రహ సంచారము మే 15వ తారీఖు తర్వాత నుంచి, భాగ్యంలో గురుగ్రహ సంచారము మే 15వ తారీఖు తర్వాత నుంచి, దశమంలో కుజగ్రహ సంచారం ఆల్రెడీ నడుస్తూ ఉండడము, లాభంలో కేతుగ్రహ సంచారము నడుస్తూ ఉన్నాయి. ఇందులో ఈ యొక్క గ్రహ సంచారముల్లో తులారాశి వాళ్ళకి 4 గ్రహాలు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయని చెప్పొచ్చమ్మా. లాభంలో కేతుగ్రహ సంచారము, భాగ్యంలోకి వచ్చేటువంటి గురుగ్రహ సంచారము, షష్టంలో శనేశ్వర సంచారము, సప్తమంలో బుధగ్రహ సంచారము. ఎవరైతే వ్యాపారము పెట్టాలి అనేటువంటి ఆశతో ఉన్నారో తులారాశి వాళ్ళకి ఈ మాసము గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతోంది. ఈ మాసం చివరి నుంచి వ్యాపార రంగంలో అభివృద్ధి అనేటువంటి చూస్తారు, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి చూస్తారు. అప్పుల బాధలతో ఇబ్బంది పడే వాళ్ళు, డబ్బు రూపాయి కూడా లేదని బాధపడే వాళ్ళకి కూడా ఈ మాసము గొప్ప అవకాశాన్ని, గొప్ప ఆశని కల్పిస్తుంది అని చెప్పచ్చు. లాభంలో కేతుగ్రహ సంచారము, బంధుమిత్రుల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందడము, ఎవరైతే వ్యాపార రంగంలో ఆల్రెడీ ఉంటారో వాళ్ళకి కూడా లాభాలు చూసేటువంటి అవకాశములు కనబడుతున్నాయి. ఈ యొక్క మాసం చివరిలోనే తీర్థయాత్రలు చేయడము, దాన ధర్మములు, పుణ్య కార్యక్రమములు, పూజల్లో పాల్గొనేటువంటి అవకాశము వీళ్ళకి కనబడుతోంది. షష్టంలో శనేశ్వర సంచారము ఆరోగ్య సమస్యల నుంచి తగ్గుముఖం బట్టి ఉపశమనాన్ని పొందేటువంటిది. తర్వాత వాళ్ళ యొక్క కెపాసిటీ, పొటెన్షియల్ తగినట్టుగా పనుల్లోకి వెళ్ళేటువంటిది, నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటిది, నూతన వ్యాపార అవకాశాలు వచ్చేటువంటివి కనబడుతూ ఉన్నాయి. సప్తమంలో బుధగ్రహ సంచారం యోగిస్తోంది. దీని మూలాన వ్యాపారంలో అద్భుతంగా యోగించడమే కాకుండా వైవాహిక జీవితంలో కూడా అద్భుతమైనటువంటి మార్పులు చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వైవాహిక జీవితంలో తగాదాలు ఉన్న వాళ్ళకి కూడా ఈ మాసంలో చక్కదిద్దుకునే అవకాశాలు వాళ్ళకి కనబడుతున్నాయి. ఇక నెగిటివ్ సైడ్ చూస్తే కనుక పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము సంతానం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, సంతాన లేమితో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఈ మాసం కాస్త నిరాశనే మిగులుస్తుంది అని చెప్పచ్చు. 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారము ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తీసుకురావడము, లగ్జరీగా వెళ్ళి డబ్బులు ఖర్చు అయ్యేటువంటివి, లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటి గుప్త రోగములు వచ్చేటువంటి యోగము కనబడుతోంది అని చెప్పచ్చు. అష్టమంలో రవిగ్రహ సంచారము తండ్రికి అనారోగ్య సమస్యలు తీసుకురావడము, తిండి తినడానికి కూడా ఖాళీ లేనంత పనిలో ఇరుక్కుని ఆ పని వల్ల వచ్చేటువంటి లాభము లేక ఆ కష్టాన్ని, ఒత్తిడిని, శ్రమని ఫేస్ చేస్తూ ఒక రకమైనటువంటి బాధతో ఇబ్బంది పడేటువంటివి కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా దశమ స్థానంలో కుజగ్రహ సంచారము నీచ స్థితిలో ఉంది కాబట్టి కోర్టు వ్యవహారాలు, తగాదాలు,
తర్వాత ఈ యొక్క కలహాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని చాలా బాగా చూసుకోండి. కుజుడు వీక్ అవ్వడం వల్ల బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఎలాంటి పూజలు ఆచరించాల్సిన అవసరం ఉందంటారు? వీళ్ళకి అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ 4 ప్లానెట్స్ చాలా బాగున్నాయి కాబట్టి ప్రతినిత్యము కులదేవత ఆరాధన, ఇష్టదైవ ఆరాధన తప్పకుండా ఆరాధన చేసి మనోధైర్యంతో ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ఈ సంవత్సరము ఈ యొక్క మే మాసం చివరి దగ్గర నుంచి దినదిన ప్రవర్ధమానంగా వీళ్ళ లైఫ్ అనేది వెలుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఆ కష్టానికి తగిన పునాది ఈ మాసం చివరిలోనే పడాలి. వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి ఇంకా పెంచగలిగితే, తెలివితేటలతో పనిచేయగలిగితే అద్భుతమైన ధనయోగాన్ని ఈ సంవత్సరము ఈ మే నెల ఆఖరి నుంచి వీళ్ళు చూడబోతున్నారని చెప్పొచ్చు. ఏ రోజు బాగా కలిసి వస్తుందంటారు? గురువారము మే నెల ఆఖరి నుంచి చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఎలా అంటే మరి ఎవరికైనా కూడా వారి యొక్క పర్సనల్ చాట్ చూసుకొని వారు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానికి పరిహారం చేసుకోవాలి, మేము పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశము. గోచారంలో మారేటువంటి గ్రహముల ఆధారంగా వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పుకునేటువంటి విషయములన్నీ కూడా. అయితే ప్రధానమైనటువంటిది పర్సనల్ చార్ట్ అండి. ఈ గోచారము మనిషి జీవితం మీద 40% ప్రభావితం అయితే మిగిలినటువంటి పర్సనల్ చార్ట్ 60% ప్రభావితం అవుతుంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక యోగం ఉంటే, మీ పర్సనల్ చార్ట్లో దశ అంతర్దశలు బాగుంటే ఇక్కడ వచ్చేటువంటి దోషములు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ సంకల్ప శక్తిని, మనోధైర్యాన్ని ఏమాత్రమూ కదిలించలేవు. ఒకవేళ పర్సనల్ చార్ట్ చూసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, గ్రహచారాన్ని సమన్వయం చేస్తూ ఏ కోరిక అయితే మీకుందో, ఏ సమస్య అయితే మీకుందో దానికి తగినటువంటి ఏ పరిహారం ఆచరింప చేయాలో చేసి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.